తన రాజీనామా సవాల్పై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి అన్నారు. ఈ క్రమంలో చర్చకు కేటీఆర్, హరీష్ రావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని సవాల్ విసిరారు. మరోవైపు మంత్రి జూపల్లికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అప్పులను అందులో ప్రస్తావించారు. లేఖతో పాటు వీడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సాప్ ద్వారా పంపారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా ఎన్నిసార్లు వివరించినా తీరు మారకపోవడం శోచనీయమన్నారు. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే 4,17,000 కోట్లు మాత్రమేనని తాను అసెంబ్లీలో చెప్పారన్నారు. ఆ లెక్కలకు కట్టుబడి ఉంటానని, ఎక్కడైనా చర్చకు సిద్ధమని అసెంబ్లీలోనే స్పష్టంగా ప్రకటించినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ రోజు మీరు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు 1,77,058 కోట్లని చెప్పారన్న హరీష్, ఆర్బీఐ లెక్కల ప్రకారం జూన్ 30, 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 1,86,067 కోట్ల రూపాయలన్నారు. మీలాగా మేము మాట మార్చడం లేదు, పూటకో తీరు అంకెలు మార్చి చెప్పడం లేదన్నారు హరీష్ రావు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ్, సవాళ్ళు ప్రతి సవాళ్ళ పర్వం కొనసాగుతున్నట్లు కనిపిస్తూ ఉంది కదా, ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ నవీన్. తెలంగాణ రాష్ట్ర అప్పుల గురించి గత 10 సంవత్సరాలుగా చర్చ జరుగుతుంది. కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ చాలా బలంగా ఆరోపిస్తుంది. కేసీఆర్ అనవసరపు ఖర్చు చేస్తున్నారు, ఇది రాష్ట్రంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ చేసినటువంటి మిస్యూజ్ని ఆపేస్తే రాష్ట్రంలో అనేక అభివృద్ధి పథకాలు చేయవచ్చు అని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ చేసినటువంటి అనవసరపు ఖర్చు మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తామని చెప్పుకుంటూ వచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అసలు రాష్ట్రంలో జరిగినటువంటి అప్పెంత, ఉన్నప్పెంత, కేసీఆర్ ఎంత అప్పు చేశారు, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లోనే చూసాం. ఇక గత వారం రోజులుగా మంత్రి జూపల్లి వర్సెస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి అప్పు 8,12,21,000 కోట్లు ఉందని జూపల్లి కృష్ణారావు అంటే అంత లేదు, 3 లక్షల కోట్లు లేదంటే 4 లక్షల కోట్లు ఉందని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ దగ్గరికి వచ్చారు. దానికంటే ముందు రోజు సిఎల్పిలో మాట్లాడుతూ రాష్ట్రంలో 8,21,000 అప్పు ఉంది, ఆ అప్పుకు కేసీఆరే కారణము, ఈ మిస్యూజ్ అంతా కేసీఆరే భరించాలంటే కేసీఆర్ బాధ్యత వహించాలి అని చెప్పుకుంటూ వచ్చారు. దీనిపైన చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నాను, తాను ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాను, ఈవెన్ బీఆర్ఎస్ ఆఫీస్కు రమ్మన్నా తాను వస్తానని నిన్న ప్రకటించారు. అయితే నిన్న గాంధీ భవన్లో ఉన్నటువంటి కార్యక్రమాల వల్ల తాను బీఆర్ఎస్ భవన్కు పోలేకపోయాను, గన్ పార్క్ దగ్గరికి వచ్చాను. గన్ పార్క్ దగ్గర కేసీఆర్ చేసినటువంటి మిస్యూజ్, గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ బయట పెట్టానని చెప్పారు. ఇక 5 గంటల క్రితం సిఎల్పికి జూపల్లి కృష్ణారావు వచ్చారు. తాను చేసినటువంటి వ్యాఖ్యలపైన కట్టుబడి ఉంటాను, తాను చేసినటువంటి ఛాలెంజ్ పైన కట్టుబడి ఉంటాను, తనలో పాలమూరు పౌరుషం ఉంది, రాష్ట్ర అప్పు 8,21,000 కోట్లు కాకపోతే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాలి. ఒకవేళ దాన్ని నిరూపించలేకపోతే, దాన్ని బీఆర్ఎస్ అంత అప్పులు లేవని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తాను, మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఒకవేళ తాను చేస్తున్నటువంటి లెక్కలు, తను చూపిస్తున్నటువంటి లెక్కలు నిజమేనైతే బీఆర్ఎస్ ఏం చేస్తుంది, వాళ్ళు రాజీనామా చేస్తారా లేదంటే పార్టీని పూర్తిగా రద్దు చేస్తారా? ఈ సవాల్కు సమాధానం చెప్పి ఈ ముగ్గురులో ఎవరైనా కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వాళ్ళు ప్రెస్ క్లబ్కి వస్తే నేను వాళ్ళతో చర్చిస్తానని చెప్పారు. కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. తనలో పౌరుషం ఉంది, తాను నిజాయితీ పరుణ్ణి, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దానికి రిజైన్ చేశాను, రిజైన్ చేసిన తర్వాత వ్యవసాయం చేసుకున్నాను, వ్యాపారాలు చేసిన తర్వాత రాజకీయాల్లోకి పోయాను, అంటే ఒక ట్రాన్స్పరెంట్ వ్యక్తిని, నాకు
సెల్ఫ్ రెస్పెక్ట్తోని ఆత్మగౌరవంతోని బతికేటువంటి వ్యక్తిని, మాట మీద కట్టుబడి ఉండే వ్యక్తిని ఇలాంటి పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. వీళ్ళు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ పదే పదే అబద్ధాలను మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ల దాదాపు 30 కార్పొరేషన్ల నుంచి కోట్లాది రూపాయల అప్పు చేశారు. కానీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చేటువంటి 3 లక్షలు లేదంటే 4 లక్షల కోట్లను మాత్రమే అప్పుగా చూపిస్తున్నారు. కానీ కార్పొరేషన్ పరిధిలో చేసినటువంటి అప్పులను చూపించట్లేదు. మిషన్ భగీరథకు సంబంధించి కానీ కాళేశ్వరంకి సంబంధించి కానీ ఈ అప్పులను చూపించకపోతే మరి ప్రభుత్వం కట్టాలా లేదంటే ప్రజలు కట్టాలా అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కాసేపట్లోనే ప్రెస్ క్లబ్కి వస్తాను. ఆ ప్రెస్ క్లబ్కి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మరోసారి మీడియాకు చూపిస్తాను. దీనిపై కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ స్పందించాలని చెప్తా ఉన్నారు. హరీష్ రావు కాసేపటి క్రితమే స్పందించారు. కానీ ఒకవేళ తాను చూపించినటువంటి లెక్కలు తప్పైతే ఏం చేస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారో చెప్పి రావాలని జూపల్లి కృష్ణారావు చెప్తా ఉన్నారు. ప్రస్తుతమైతే జూపల్లి కాసేపట్లోనే ప్రెస్ క్లబ్కి వచ్చే అవకాశం ఉంది. మరోసారి ఆయన ఏం మాట్లాడతారో చూడాలి. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.